హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్‌గా, ఈజీగా పిల్లలు కూడా ఇష్టపడేలాగా కాకరకాయ ఫ్రై చేసి చూపించబోతున్నాను. దీనికోసం నేను ఒక అరకిలో కాకరకాయలని తీసుకున్నానండి. చూసారు కదా! ఈ విధంగా ఈ సైజు ఉన్న కాకరకాయలని తీసుకున్నాను. వీటికి తొడిమలు కట్ చేసుకొని పైనున్న గరుకు పార్ట్ అంతా కూడా పీలర్ సహాయంతో పీల్ చేసేస్తున్నాను. మరీ లోతుగా చెక్కాల్సిన అవసరం లేదు. జస్ట్ పైన ఉన్న గరుకు పార్ట్ అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కాకరకాయ చేదనేది సగం వరకు మనకి తగ్గిపోతుంది. పీల్ చేసుకున్న తర్వాత సన్నగా చక్రాల్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవచ్చు. మనకి చక్రాల్లా వద్దు అని అనుకుంటే గనక చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చండి. నేను ఈ విధంగా పైన పీల్ తీసేసి సన్నగా చక్రాల్లా కట్ చేసి పెడుతున్నాను వీడియోలో చూపించిన విధంగా. ఇలా మొత్తానికి అరకిలో కాకరకాయలని కూడా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ఫ్రై మనకి చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకుంటే గనక మనకి పప్పుచారులోకి, సాంబార్లోకి లేదంటే రసంలోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. చూసారు కదండీ! ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటిని కట్ చేసుకొని, ఈ మాత్రం మందంతో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ సన్నగా అవసరం లేదు, మరీ లావుగా అవసరం లేదు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా పసుపు, ఉప్పు ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని వీటిని మూత పెట్టి ఒక అరగంట లేదంటే గంట పెడితే గనక మనకి ఇంకా బావుంటుంది. మీకు సమయం లేదు అనుకుంటే గనక ఒక 10 నిమిషాల పాటు ఉంచినా సరే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి ముక్కల్లో ఉన్న మరి కాస్త చేదు కూడా పోతుందండి. ఈ విధంగా మొత్తం పట్టించుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే వీటిని ఒక గంట సేపు పక్కన పెట్టాను. సో, ఒక గంట పక్కన పెట్టిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారంటే గనక మొత్తం ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఉప్పు, పసుపు కలిపి పెట్టాం కదా! ఈ విధంగా వచ్చేస్తుందనమాట. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఈ విధంగా పిండేసుకుంటే గనక మనకి ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా దిగిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం పిండేసుకోవాలండి. ఇప్పుడు ముక్కల్లో ఏమాత్రం చేదుండదు. మీకు ఫ్రై కమ్మగా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ముక్కలన్నిటిని పిండేస్తే నాకు ఈ మాత్రం రసం వచ్చిందనమాట. సో, ఉన్న చేదంతా కూడా ఈ విధంగా పోతుంది. సో, ముక్కలన్నిటిని ఈ విధంగా రసం పిండి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిలోనే మరి కాస్త వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ రెసిపీ మనకి చూడ్డానికి పెద్ద ప్రాసెస్‌లా కనిపిస్తుంది గానీ, ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమాత్రం చేదు లేకుండా ఇంటిల్లపాది ఎంతో ఇష్టంగా తినొచ్చు. జస్ట్ మనకి ఒక 1 అవర్ నానబెట్టే టైం ఉంటే సరిపోతుంది. సో, ముక్కల్లో ఉన్న చేదంతా కూడా పోతుంది. ఈ విధంగా వాటర్ వేసి క్లీన్ చేసేసుకొని బాగా పిండుకొని మరొకసారి పక్కన పెట్టేసుకున్నాను. మనకి ఫస్ట్‌గా కాకరకాయ ముక్కలు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. చాలామంది కాకరకాయ ఫ్రై అంటే డీప్ ఫ్రై చేస్తారండి. ఆ విధంగా కాకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి. మీకు డీప్ ఫ్రై చేయకపోయినా కూడా అలానే వస్తుంది. మనకి ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది. ఈ విధంగా ముక్కలన్నిటిని పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే వేశాను. ఆయిల్ కూడా మనకి ఎక్కువ పెట్టదండి. ఎందుకంటే ముక్కలు ఆల్రెడీ మనకి ఉడికిపోయాయి కాబట్టి జస్ట్ మనకి ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే పోపు దినుసులు కూడా వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. సో, కాకరకాయ ముక్కలు వేసి ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను. నేను మీకు చెప్పినట్టుగా అర కేజీ కాకరకాయలకి గాను ఒక 2 పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా స్లైసెస్‌లా కట్ చేసి వేస్తున్నానండి. 2 ఒకేసారి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం టు సిమ్‌లో మనకి మగ్గించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఉడికించినప్పుడే మనకి 70-80% వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు కాస్త మగ్గితే మిగతా పచ్చిదనం కూడా పోతుందండి. స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే మనకి ఆ ఉన్న పచ్చిదనం కూడా పోయి కంప్లీట్‌గా కుక్ అయిపోతుంది. 10 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు మూత తీసి స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి వీటిని బాగా అటు ఇటు కలుపుకుంటూ ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలండి. సో, ఈ విధంగా మూత తీసేసి వేయించుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా కాకరకాయ ఫ్రై చాలా బాగా వస్తుంది. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఏమాత్రం స్టెప్స్ మిస్ కాకుండా అన్నీ ఇంచ్ టు ఇంచ్ చేశారంటే గనక మీకు కాకరకాయ ఫ్రై చాలా బాగా వస్తుంది. ఇందులోకి నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేస్తున్నాను. ఇందులోని ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలకు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇందులోనే నేను ఒక స్పూన్ కూరకారం కూడా వేస్తున్నానండి. మీకు కావాలంటే గనక
కూర కారానికి బదులుగా ఎండుమిర్చి కూడా వేయించి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని ఈ విధంగా కచ్చాపచ్చా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మరి పేస్ట్లా అవ్వాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది. సో ఈ మసాలా కనుక వేసారంటే మీకు కాకరకాయ ఫ్రై మరి కాస్త టేస్ట్ వస్తుంది. సో చూసారు కదా, కాకరకాయలు మనకి ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న మసాలాను అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలండి. మీకు చూసారంటే కనుక ఆనియన్స్ అన్నీ ఎర్రగా వేగిపోయాయి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. మనం మసాలా వేసాక మరి కాసేపు వేయిస్తాం కాబట్టి. ఇదే విధంగా మీరు కూడా ఫాలో అయ్యి మీ ఇంట్లో రెసిపీ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పనిసరిగా నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మధుస్ బొమ్మరిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే కనుక పైనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్గా పైన కనిపిస్తుందన్నమాట. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని సాంబార్, పప్పుచారు, సైడ్ డిష్ లేదంటే కనుక మీరు డైరెక్ట్గా వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే మా ఇంట్లో పప్పుచారు కాంబినేషన్తో ఈ కాకరకాయ ఫ్రై చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్.